హలో అండి, వెల్కమ్ టు ది హౌస్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. శ్రావణ మాసం 3వ శుక్రవారం 4వ శుక్రవారం పూజ చేసుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అండి. జర్మన్ సిల్వర్లో మనకి లక్ష్మి గణపతి అండి, రెండు కూడా మీకు బ్యూటిఫుల్గా ఉన్నాయి. సిల్వర్ అండ్ గోల్డ్ ప్లేటెడ్లో వచ్చాయండి. చాలా బాగున్నాయి ఈ విగ్రహాలు. 3 ఇంచెస్లో వచ్చాయి. కానీ ఇవి అభిషేకానికి అయితే పనికిరావండి. డెకరేషన్ పర్పస్గా మనము అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి, అష్టోత్తరం చేసుకోవడానికి చిన్న విగ్రహాన్ని పెట్టుకుంటాం కదా, అమ్మవారిని కలశం దగ్గర పెట్టుకోవడానికి. కానీ ఈ విగ్రహాలు అయితే చాలా బాగుంటాయి. గణేష్ పండగ కూడా వస్తుంది కదండి మనకి. వినాయక చవితికి కూడా లక్ష్మీ గణపతిని చేసుకుంటాం కదా మనం, అప్పుడు కూడా ఈ విగ్రహాలు పెట్టుకోవడానికి, ప్రతి పూజకి ఈ విగ్రహాలు అయితే, వినాయకుని పూజ చేసుకునేటప్పుడు కానీ ప్రతి పూజకి కూడా ఈ వినాయకుడి విగ్రహం అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. డెకరేషన్ పర్పస్కి కూడా చాలా బాగుంటుంది. గృహప్రవేశాలకి ప్రతిదానికి లక్ష్మీదేవిని గణపతిని లేకుండా మనం పూజ చేయం కాబట్టి ప్రతి ఒక్క అకేషన్కి కూడా ఈ విగ్రహాలు అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి. 3 ఇంచెస్లో వచ్చాయి మనకి. ఫేస్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయండి. గోల్డ్ అండ్ సిల్వర్ ప్లేటెడ్లో వచ్చాయి మనకి ఈ విగ్రహాలు. దీంతో పేరప్ చేసుకోవడానికి బేబీ సైజ్ ఎలిఫెంట్స్ అయితే తీసుకొచ్చానండి మీ ముందుకి. అంతకుముందు నేను ఒక వీడియోలో 2 ఇంచు, 3 ఇంచు, 4.5 ఇంచ్ ఎలిఫెంట్స్ చాలా మోడల్స్ చూపించాను. చాలామంది బేబీ సైజ్ అడుగుతున్నారని చెప్పి వాళ్ళ కోసం అయితే ఈ బేబీ సైజ్ మళ్ళీ తెప్పించానండి. ఇది రీస్టాక్ అయింది. లాస్ట్ వీక్ కూడా కొన్ని వచ్చాయి, అవి వెళ్ళిపోయాయి. మళ్ళీ కొత్త స్టాక్ వచ్చింది. బేబీ సైజ్ ఎలిఫెంట్స్ అండి ఇవి. 1.5 ఇంచ్ సైజ్ అట్లా వస్తాయి. ఇవైతే బ్యూటిఫుల్గా పేరప్ చేసుకోవచ్చు. ఇంకా మీకు పెద్ద ఎలిఫెంట్స్ కావాలంటే కూడా నాకు ఒకసారి వాట్సాప్ చేస్తే పెద్దవి కూడా మీకు పిక్స్ పెడతానండి. నెక్స్ట్ మన కలెక్షన్లోకి అండి కృష్ణాష్టమి వస్తుంది కదా, జన్మాష్టమికి అయితే ఎంత బ్యూటిఫుల్ అండి. చిన్న బాలగోపాలు చాలా బాగుంది. ఇది ఆల్రెడీ ముందు ఒక వీడియోలో కూడా చూపించానండి. మళ్ళీ ఇప్పుడు కృష్ణాష్టమి సందర్భంగా మళ్ళీ ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకోసమని. సిల్వర్ అండ్ బ్లూ కలర్ సిల్వర్ ప్లేటెడ్లో వచ్చిందండి. ఇది 2.5 ఇంచ్ సైజులో వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇది చిన్నిగా ఎంత బాగున్నట్టు చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చిన్ని కన్నయ్య చాలా బాగుంది. దీంట్లో ఇంకొక మోడల్ సిల్వర్ అండ్ గోల్డ్ ప్లేటెడ్లో కూడా వచ్చిందండి మనకి. సిల్వర్ అండ్ గోల్డ్ ప్లేటెడ్లో అండ్ బ్లూ అండ్ సిల్వర్ ప్లేటెడ్లో రెండిట్లో కూడా ఇప్పుడైతే మన దగ్గర స్టాక్ ఫుల్గా అవైలబిలిటీ ఉందండి. మీకు ఏది కావాలన్నా కృష్ణాష్టమి లోపు నాకు వాట్సాప్ చేస్తే నీకు మళ్ళీ డీటెయిల్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఇదైతే చాలా చాలా బాగున్నాయండి ఈ విగ్రహాలు. జర్మన్ సిల్వర్లోనే వచ్చాయి మనకి ఈ విగ్రహాలు. దగ్గర నుంచి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, కన్నయ్యలు ఎంత అందంగా ఉన్నారో. నెక్స్ట్ మన కలెక్షన్లోకి అండి 6 ఇంచ్ కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నట్టు చాలా బాగుందండి. ఇది కూడా జర్మన్ సిల్వర్లో బ్లూ కలర్ విత్ సిల్వర్ ప్లేటెడ్ అండి. చాలా నీట్ ఫినిషింగ్. ఫేస్ ఫీచర్స్ కూడా చాలా షార్ప్గా ఉన్నాయండి. ఎంత బాగుందో కృష్ణుడు. పెద్ద కృష్ణుడు కావాలి అని అనుకుంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు. రెండు మీకు చూపిస్తాను. ఈ కృష్ణుడు ఇది బాలగోపాల్ అండి, ఇది పెద్ద కృష్ణుడు. చాలా బాగుంది. కృష్ణుల్లో మనకైతే ఇప్పుడు 2 వెరైటీస్ అవైలబిలిటీ ఉన్నాయండి స్టాక్లో. నెక్స్ట్ మన కలెక్షన్లోకి అయితే గణేష్ అండి, పీఠం మీద ఉన్నట్టు. ఇది ఫుల్ సిల్వర్ ప్లేటెడ్ అండి. 2.5-3 ఇంచ్ వరకు అయితే ఈ ఐడల్ ఉంటుంది. మొత్తం కూడా సిల్వర్ ప్లేటెడ్, పీఠం మీద కూర్చున్నట్టు వచ్చింది. మీ కిందాక చూపించిన గణేష్ కింద డిఫరెంట్గా ఉంటుందండి. ఇది కింద డిఫరెంట్గా ఉంటుంది. ఇది కార్లో డెకార్ పర్పస్ పెట్టుకోవచ్చు. ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి, ప్రతి పూజకి కూడా మనం గణపతికి ముందుగా పూజ చేస్తాం కాబట్టి ఎక్కడైనా పెట్టుకోవడానికి డెకరేషన్ పర్పస్లో కూడా ఈ రెండు కూడా చాలా బాగుంటాయండి. సిల్వర్ ప్లేటెడ్లో అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్లేటెడ్లో. ఈ అమ్మవారు కూడా పీఠం మీద వచ్చారండి మనకి జర్మన్ సిల్వర్లో. ఇదొక మోడల్. పీఠం మీద కింద సిల్వర్ పీఠం మీద గోల్డ్ అండ్ సిల్వర్ ప్లేటెడ్లో అమ్మవారు అయితే వచ్చారు. ఇందాక చూపించిన అమ్మవారు కూడా ఒకసారి చూపిస్తాను. ఇదండి 2 మోడల్స్ ఇప్పుడు మన దగ్గర అయితే ప్రజెంట్ అవైలబిలిటీగా ఉన్నాయి. ఒక్కసారండి ఈ ఏ మోడల్కైనా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్లేటెడ్ ఎలిఫెంట్స్ అయితే పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. పీట కూడా దానికి కరెక్ట్గా సెట్ అయిందండి. ఇందులో అయితే మనకి అమ్మవారిని కూర్చోబెట్టుకొని చక్కగా 2 ఏనుగులు కూడా పట్టేంత స్పేస్ అయితే ఈ పీట ఉందండి. ఇది 4x4 ఇంచ్ పీట. చాలా బాగుంది. పీట మీద అమ్మవారు విత్ ఎలిఫెంట్స్ చక్కగా పూజలు అప్పుడైతే పెట్టుకోవడానికి చాలా బాగున్నాయండి. ఇది నార్మల్ పీటనేనండి. కింద ప్లాస్టిక్ లెగ్స్ లాగా వస్తాయి. చెక్క మీద జస్ట్ సిల్వర్ షీట్ అతికించినట్టు ఉంటాయి.
దేవుడి దగ్గర అయితే పసుపు కుంకుమ పెట్టుకోవడానికి, ఎలిఫెంట్స్ పెట్టుకోవడానికి, ఏవి పెట్టుకోవడానికైనా ఈ పీటలు చాలా అందంగా ఉంటాయండి. ఇదైతే సిల్వర్ పీట మనకి. నెక్స్ట్ దాంట్లోనే చిన్నగా మీనాకారీతో వచ్చిందండి. చూస్తున్నారు కదా, దీనికి కూడా ప్లాస్టిక్ లెగ్స్, జస్ట్ చెక్క మీద సిల్వర్ షీట్, మీనాకారి గోల్డ్ ప్లేటెడ్లో సిల్వర్ షీట్ అతికించినట్టు ఉంటుంది అంతే. ఇది ఈ 2 పీటలు అయితే మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ స్టాక్లో అయితే ఉన్నాయండి. దాంతోపాటు మీకు చిన్న ఇలా ముక్కాలు పీటలాగా ఉంటాయి కదండి, ఏదైనా విగ్రహాలు పెట్టుకోవడానికి, అలాంటి పీటలు కూడా వచ్చేసాయి. ఇవి 3 ఇంచ్ విడ్త్లో ఉన్నాయండి మనకి. దాంట్లో చక్కగా మీకు బ్రాస్లో కావాలి కృష్ణుడు, ఈ జన్మాష్టమికి పెట్టుకోవడానికి బ్రాస్లో ఉండాలి నాకు కృష్ణుడు అనుకుంటే మాత్రం దీని మీద పెట్టుకోవడానికి అయితే చాలా చాలా యాంటిక్ బ్రాస్లో వచ్చారండి కృష్ణుడు. 1/2 kg వెయిట్ అప్రాక్స్గా ఉంటారు. 6 ఇంచ్ హైట్లో వచ్చారు. ఎంత కింద బేస్ కానీ, స్వామివారి పంచ కానీ, ఫ్లూట్ కానీ చాలా చాలా నీట్ ఫినిషింగ్తో, డీటెయిల్ కార్వింగ్తో ఉన్నాయండి. ఒకసారి మీకు అంతా చూపిస్తాను నీట్గా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కన్నయ్య అంటే, చాలా చాలా బాగున్నారు. ఈ జన్మాష్టమి రోజు మీరు ఎవరైనా ఈ విగ్రహం పెట్టుకొని పూజ చేసుకుంటే కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి మనసుకి. అంత బాగుంది ఈ విగ్రహం అయితే చూడటానికి. ఈ పీట కూడా దానికి కరెక్ట్గా సెట్ అయిందండి. నెక్స్ట్ మన కలెక్షన్లో కండి 5.5 ఇంచ్ జర్మన్ సిల్వర్ ట్రేస్ అండి. చాలామంది స్మాల్ సైజ్ అడిగారని చెప్పి ఈసారి అయితే తెప్పించాను స్మాల్ సైజు. ఈ చిన్నగా అష్టోత్తరం చేసుకోవడానికి చిన్న ప్లేట్స్ అండి ఇవి. విడ్త్ అయితే మనకి 5.5 ఇంచ్ వరకు వస్తుంది. చిన్నగా ఇట్లా ఎలిఫెంట్స్, చిన్న అమ్మవారిని ఇలా పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. 108 ఫ్లవర్స్తో అష్టోత్తరం చేసుకోవడానికి కూడా బాగుంటుంది. మనకైతే ఈ 2 మోడల్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయండి. లోపల ఇంటర్నల్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది దీనికి. నెక్స్ట్ దీనికి వచ్చేసి ప్లెయిన్గా ఉంటుందండి, మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను. నార్మల్ ప్లెయిన్గా వస్తుంది. మనకైతే ఇప్పుడు 2 డిజైన్స్ 5.5 ఇంచ్ స్మాల్ సైజులో అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. చాలా మంది పూల బుట్టలని అడుగుతున్నారండి వాట్సాప్లో. వాళ్ళ కోసం అని 8 ఇంచ్లో అయితే ఇది హ్యాండిల్ ట్రే అండి. హ్యాండిల్ ఇలా వస్తుంది మనకి. హ్యాండిల్ ట్రే అయితే తెప్పించాను. దీనికి మామూలుగా ఈ హ్యాండిల్కి ఇట్లా మనం ఏదైనా డెకరేషన్ చేసుకొని కూడా లోపల అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అష్టోత్తరం 108 ఫ్లవర్స్తో అష్టోత్తరం చేసుకోవడానికి బాగుంటుంది. దీని చుట్టూ కూడా ఏదైనా ఒక ఆర్చ్ లాగా ఏదైనా ఫ్లవర్స్తో డిజైన్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు అండి. ఇది 8 ఇంచ్లో అయితే మనకి ఈ హ్యాండిల్ టైప్ ట్రేస్ అయితే జర్మన్ సిల్వర్లో తెప్పించాను. మామూలు నార్మల్ ట్రేస్ అయితే మీకు తెలుసు కదండి, ఇదే మోడల్లో మనకి 8 ఇంచ్, 10 ఇంచ్, 12, 14 4 సైజెస్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. మీరు ఏదైనా నేను ఇప్పుడు చూపించిన కలెక్షన్లో మీరు ఏదైనా నచ్చి మీకు ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తానండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండి. థ్యాంక్ యూ.